హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పర్టికులర్ ఇంటిగ్రల్కి ఇంకో కండిషన్ అనేది చూద్దాము, అంటే ఇంకో కేసు అనేది చూద్దాము. ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది సైన్ బిఎక్స్ లేదా కాస్ బిఎక్స్ వచ్చినప్పుడు మనం ఎలా రాస్తాము అంటే, ఒకవేళ సైన్ బిఎక్స్ వచ్చింది అనుకోండి క్యూ ఆఫ్ ఎక్స్, మనం ఎలా రాస్తామంటే 1/f ఆఫ్ టీ సైన్ బిఎక్స్. ఒకవేళ కాస్ బిఎక్స్ అయితే 1/f ఆఫ్ టీ కాస్ బిఎక్స్ అని రాస్తాము. నెక్స్ట్ మనకి డి స్క్వేర్ ప్లేస్లో మనం మైనస్ బి స్క్వేర్ మనం రాస్తాము. మైనస్ అనేది బయట ఉంటుంది, దానికి స్క్వేర్ చేయము. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైన్ చేయమంటున్నారు కదా, ఈ క్వశ్చన్కి మనం ఫైన్ చేద్దాం. పిఐ ఆర్ వైపీ కూడా అనొచ్చు కదా. ఎలా రాస్తాం? 1/f ఆఫ్ టీ అంటే డి స్క్వేర్ ప్లస్ 4. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ బిఎక్స్ ఇది కదా, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ 2x. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బి స్క్వేర్ రాయాలి. అంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాసేద్దాం. డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి అంటే మనకి ఎంత 2 కదా, కాబట్టి 2 స్క్వేర్ అంటే -4 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ -4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది, 0 వచ్చింది. కానీ డినామినేటర్లో 0 రావచ్చా? 0 రాకూడదు. ఈ కేసులో మనకి 0 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎలా రాస్తాము అంటే, ఇలా 0 వచ్చేసినప్పుడు x/2a sin ax అనమాట. x/2a sin ax, cos 2x మనకి sin ax గా మారిపోతుంది. ఓకేనా? ఒకవేళ 0 వచ్చేస్తే దీన్ని ఎలా రాస్తాం మనం, x/2. మనకి ఇక్కడ ఏ ఎంత అవుతుంది మనకి, a ఆర్ b అనమాట. ఏ అనొచ్చు, మనకి b అనుకున్నాం కదా, b మనకి ఏమవుతుంది 2. sin bx అంటే 2x అంటే x/4 sin 2x. ఇక్కడ cos 2x ఉంది కాబట్టి మనం sin bx అయింది. ఒకవేళ ఇక్కడ sin 2x గాని ఉందనుకోండి క్వశ్చన్లో, అప్పుడు మనం ఎలా రాస్తే మైనస్ పెడతాం అనమాట. ఓకేనా? ఇలా పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది మనం ఫైన్ చేస్తాము. ఇంకో క్వశ్చన్ అనేది మనం చూద్దాము. మనం ఈ క్వశ్చన్ చూసినట్లయితే, సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 3x అన్నారు కదా. ఇక్కడ మనకి ఫస్ట్ సాల్వ్ అన్నారు కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కూడా ఫైన్ చేస్తాం. ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఇవి రూట్స్ అనేవి ఏంటి, రియల్ డిస్టింక్ట్ కాబట్టి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఎలా వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైన్ చేయాలనేది చూద్దాం. 1/f ఆఫ్ టీ కాస్ bx రాసుకున్నాను. ఇక్కడ b అనేది ఏంటి, 3 వచ్చింది. సో డి స్క్వేర్ అనేది ఏమవుతుంది, -3 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ -9. ఓకేనా? ఇక్కడ మనకి -9 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేసేయాలి. -9 ప్లస్ 3d ప్లస్ 2 కాస్ 3x. మనం దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 3d -7. ఇక్కడ -7 కాస్ 3x. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం -3d -7 ఉంది కదా, దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది, -3d ప్లస్ 7 అవుతుంది. అంటే -3d ప్లస్ 7తో మనం మల్టిప్లై చేయాలన్నమాట. కాస్ 3x. ఓకేనా? మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ -3d -7, దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది, -3d ప్లస్ 7 అవుతుంది అనమాట. మనకి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, +7 ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఉంది. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఉంది. దాని ఫార్ములా ఏంటి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. కాబట్టి a స్క్వేర్ అంటే ఇది మైనస్ b స్క్వేర్ కాస్ 3x. ఏమవుతుంది మనకి, -3d ప్లస్ 7 9d స్క్వేర్ మైనస్ 49 కాస్ 3x. ఇప్పుడు మనకి ఏమవుతుంది, మళ్ళీ d స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ d స్క్వేర్ వచ్చింది కదా, d స్క్వేర్ వచ్చే ప్లేస్లో మనము ఈ -9 సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమవుతుంది మనకి, -9 సబ్స్టిట్యూట్ చేస్తే -81 -49 కాస్ 3x. -3d ప్లస్ 7 మనకి ఏమవుతుంది, 130 -130 కాస్ 3x కదా. ఓకే, -130 అండ్ నెక్స్ట్ ఇంటూ కాస్ 30 అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనము -1/30
130ని కామన్ తీసేసాం. తీసిన తర్వాత -3d cos 3x ప్లస్ 7 cos 3x వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ 1d అంటే ఇంటిగ్రేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి అంటే 1/d అని వస్తే దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అలా ఏం లేదు కాబట్టి ఇంటిగ్రేషన్ ఏం చేయకూడదు. 1/30. ఇక్కడ d అంటే ఏంటి, డెరివేటివ్ చేయాలి. ఓకేనా. -3 దీనికి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 3 sin 3x ప్లస్ 7 cos 3x ఏమవుతుంది మనకి 1/30 -1/30 -9 sin 3x ప్లస్ 7 cos 3x అనేది వచ్చింది. ఇక్కడ మనకి ప్లస్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనకి డెరివేటివ్ వచ్చింది కదా. cos 3xకి ఏంటి -3 sin 3x అనమాట. సో +9 3x. ఇప్పుడు మనం ఏం రాస్తాము టోటల్గా, y yc ప్లస్ yp కదా. మనకి ఏమొచ్చింది అంటే c1 e⁻x ప్లస్ c2 e⁻2x -1/39 sin 3x plus 7 cos 3x, where c1 and c2 are కాన్స్టెంట్స్ అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేసాము, ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ రాసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ చేసాము. అది వచ్చు కదా అందరికి. దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ చేయాలి అంటే 1/f cos dx cos 3x రాసుకున్నాము. b ప్లేస్లో 3 ఉంది అండ్ నెక్స్ట్ d² అంటే -9 తెలుసు కదా. ఇక్కడ నుంచి మనకి d² ప్లేస్లో మనం ఇలా ఫైండ్ చేసాం. ఇలా ఫైండ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే -3d -7 ఉంది కదా. ఇప్పుడు మనకి ప్లస్ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి మైనస్, అలా ఆపోజిట్ సైన్ మనం పెట్టాలి ఇక్కడ మాత్రమే. ఓకే. -3d ప్లస్ 7తో మనం మల్టిప్లై చేసామన్నమాట న్యూమరేటర్ని డినోమినేటర్ని కూడా. చేస్తే మనకి ఏమైంది, ఇది a - b a + b అలా ఉంది. a - b × a + b కాబట్టి మనకి ఏమవుతుంది a² - b². సో ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనకి d² అంటే మళ్ళీ మనకి ఏమవుతుంది -p² కదా. సో ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుంది, రాసిన తర్వాత మనకి d అంటే ఏంటి, డెరివేటివ్ కాబట్టి d/dx కదా. cos 3x మన ఫార్ములా -3 sin 3x. దీనికి అలా ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనం రాసుకుంటాము. సో ఇది మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చింది. మనకి సాల్వ్ అన్నారు కాబట్టి రెండింటిని మనం కలిపి రాస్తాం. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ని మనం కలిపి రాయాలన్నమాట. ఓకే. ఇప్పుడు వేరే సమ్ చూద్దాము. ఇక్కడ చూడండి సాల్వ్ ఇలా ఇచ్చారు. 4 cos x + 3 sin x రెండింటిలో కూడా మనకి కంబైన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఏం చేయమన్నారు, y0 0 y'0 0 అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఎలా ఫైండ్ చేస్తాం, దీనికి ఫస్ట్ ఆపరేటర్ ఫామ్ అని రాసుకున్న తర్వాత ఇక్కడ సాల్వ్ అన్నారు కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనం ఫైండ్ చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ ని కూడా మనం ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని ఫైండ్ చేస్తాం. దాని తర్వాత ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది ఏమవుతుంది, మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ నుంచి రూట్స్ అనేవి వచ్చాయి. -2 ఈ రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి మనకి, రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి ఇది మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని యూజ్ చేస్తాము. తర్వాత ఇంక కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ చేయాలి. అది ఫస్ట్ మనం ఏ ఫార్ములా సరే 1/f q(x) ఫార్ములా రాయాలి. ఇక్కడ q(x) అంటే ఇది మొత్తం అవుతుంది. 1/f రాసుకున్నాం q(x). ఓకే. ఇందులో b అనేది 1, ఇందులో b అనేది 1. దీంతో సంబంధం లేదనమాట 4 3తో. b అనేది ఇక్కడ 1, ఇక్కడ కూడా 1. ఇప్పుడు మనం ఏం చేయాలి, d² ఫైండ్ చేయాలి కదా. d² అనేది ఇక్కడ ఏమవుతుంది, -1 వచ్చింది. అంటే d² ప్లేస్లో మనం -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఓకేనా 4d + 3 అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 4d - 3తో న్యూమరేటర్ని డినోమినేటర్ని కూడా మనం మల్టిప్లై చేయాలి. ఓకే. మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, మనకేమైంది 4d - 3 / 4d + 3 × 4d - 3
ఇంటూ 4 cos x ప్లస్ 3 sin x అయింది. ఇక్కడ మనకి 4d మైనస్ 3 అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ ఫార్ములాలో ఉంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b, కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 4d హోల్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ వచ్చింది. ఇది మాత్రం కామన్ గా అలా ఉంటుంది. 4d మైనస్ 3 ఇక్కడ మనకి ఏమవుతుంది 16d స్క్వేర్ మైనస్ 9. ఇక్కడ d స్క్వేర్ అంటే మనం ముందు అనుకున్నాం కదా మైనస్ b స్క్వేర్ అంటే మైనస్ 1 వచ్చింది. మనకి ఏమొస్తుంది అప్పుడు 4d మైనస్ 3 మైనస్ 25 4 cos x ప్లస్ 3 sin x వచ్చింది. ఇప్పుడు మనం సెపరేట్ టర్మ్స్ గా రాసేద్దాం. అప్పుడు మనకి ఏమైంది మైనస్ 4/25 d 4 cos x ప్లస్ 3 sin x ప్లస్ మనకి మైనస్ 3/-25 ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది, కాబట్టి 3/25 4 cos x ప్లస్ 3 sin x. ఇక్కడ మనకి d అంటే ఏంటి డిఫరెన్షియేట్ చేయాలి, కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది 4d cos x. d అంటే డిఫరెన్షియేట్ కాబట్టి మనకి ఏమవుతుంది d/dx ఆఫ్ cos x ఏంటి మైనస్ sin x, కాబట్టి మైనస్ 4 sin x వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుంది 3d sin x కి ఏమవుతుంది d/dx ఆఫ్ sin x అంటే cos x అన్నమాట. అంటే ఇక్కడ ఎలా ఉంది 3d sin x d/dx ఆఫ్ sin x మనకి ఏమైంది cos x, సో 3 cos x అన్నమాట. 3 cos x ప్లస్ 3/25 4 cos x ప్లస్ 3 sin x. ఇది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ d గానీ 1/d గానీ లేదు. d అంటే ఏంటి డిఫరెన్షియేట్ చేయాలి, 1/d అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాము మల్టిప్లై చేసేస్తాం. చేస్తే ఏమవుతుంది 16 sin x మైనస్ 12 cos x ప్లస్ 12 cos x ప్లస్ 9 sin x మొత్తం కామన్ గా బై 25 అన్నమాట. మనకి ఏమొచ్చింది 25 sin x, ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. 25 sin x బై 25 క్యాన్సిల్ అయిపోతే మనకి sin x వచ్చింది. ఇది మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ మాత్రమే. కానీ మనకి సొల్యూషన్ కావాలి అంటే ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా కలిపి రాయాలి కదా. సో y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ c2x ఇంటూ e పవర్ మైనస్ 2x ప్లస్ sin x అనమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటి సాల్వ్ ఇచ్చారు అండ్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి y ఆఫ్ x అంటే ఇది, y ఆఫ్ x అంటే ఇది కదా. ఫస్ట్ మనకి కండిషన్ ఏమి ఇచ్చారు y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు, కాబట్టి x ప్లేస్ లో మనం 0 వేసుకోవాలి. x ప్లేస్ లో 0 వేసుకుంటే మనకి ఏమవుతుంది 0, ఇక్కడ 0 ఇక్కడ 0, అప్పుడు ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. అండ్ నెక్స్ట్ sin 0 ఏంటి మనకి 0, ఇది మొత్తం 0 అయిపోతుంది. e పవర్ మైనస్ 2 పవర్ 0 అంటే e పవర్ 0, e పవర్ 0 వాల్యూ ఎంత 1 మనకి. సో c1 ఒకటే మిగులుతుంది. c1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0, c1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే c1 వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు అంటే y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే y డాష్ ఆఫ్ x ప్లేస్ లో మనం 0 వేయాలి. కానీ y డాష్ ఆఫ్ x మనకు తెలియదు కదా, మనకు ఓన్లీ y ఆఫ్ x మాత్రమే తెలుసు. y డాష్ ఆఫ్ x అంటే ఏంటి దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది c1 కాన్స్టెంటే, d/dx ఆఫ్ e పవర్ మైనస్ 2x ఏమవుతుంది మైనస్ 2 అనేది ముందుకు వచ్చేసి e పవర్ మైనస్ 2x. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటి మనకి c2 అనేది కాన్స్టెంట్. ఇది మనకి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది మనకి uv రూల్ కదా. సో uv రూల్ చేస్తే మనకి ఏమవుతుంది తెలుసు కదా, uv రూల్ ఏంటి uv డాష్ ప్లస్ v u డాష్ కదా. u అంటే మనకి x, v డాష్ అంటే మనకి ఇది కదా. సో మైనస్ 2 e పవర్ మైనస్ 2x వస్తుంది ప్లస్ v అంటే ఏంటి మనకి e పవర్ మైనస్ 2x, u డాష్ అంటే dx బై dx కదా అవుతుంది. ఇక్కడ dx బై dx ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. ఇది u ఇది v అనుకోవాలి. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి sin x, d/dx ఆఫ్ sin x ఏంటి మనకి cos x. ఓకే, ఆ ప్లేస్లో మనం y డాష్ ఆఫ్ x వచ్చింది, కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు y డాష్ ఆఫ్ 0 అన్నారు. y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు. అంటే ఈ ప్లేస్లో మనకి x ఉన్న ప్లేస్లో మనం 0 వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఏమవుతుంది మైనస్ 2 0 e పవర్ 0 c2 ఇంటూ మైనస్ 2 ఇంటూ 0 e పవర్ 0 ప్లస్ e పవర్ 0 ప్లస్ కాస్ 0. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఇది మనకి ఏమవుతుంది c2 వచ్చిన తర్వాత ఇది మొత్తం మనకి 0 అయిపోతుంది. ఇక్కడ మనకి 1, c2 ఇంటూ 1 ఏమవుతుంది 1. సో c2 cos 0 వాల్యూ 1, c2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, c2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 వచ్చింది. c1 మనకి 0 వచ్చింది, c2 అనేది మనకి మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు ఈ c1 c2 ఉన్నాయి కదా, ఈ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేసేసుకోవాలి.
చేస్తే మనకి ఏమైంది, y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ 2x ప్లస్ సైన్ ఎక్స్. ఎందుకు c1 టర్మ్ అనేది మనకి 0 వచ్చింది, ఈ టర్మ్ మొత్తం మనకి 0 అయిపోయింది. కాబట్టి మనకి ఏమైంది, c2 ప్లేస్లో మనకి -1 వచ్చింది. కాబట్టి -1 అంటే మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ 2x ప్లస్ సైన్ ఎక్స్ అనమాట. ఇది మనకి ప్రాసెస్ ఈ సమ్ది. థ్యాంక్ యూ.